మెరిసే తారలలో నీ చూపులు జ్ఞాపకమే, ఎగసే ప్రతి అలలో నీ ఆశలు జ్ఞాపకమే, కోవెలలో నీ దీపంలా నీ రూపం జ్ఞాపకమే, పెదవి పైన నీ పేరే చిలిపి జ్ఞాపకం, మరపురాని నీ ప్రేమే మధుర జ్ఞాపకం, ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా, నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా, నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా, జ్ఞాపకాలే ఓదార్పు, జ్ఞాపకాలే నిట్టూర్పు, జ్ఞాపకాలే మెలుకొలుపు, జ్ఞాపకాలే నిట్టూర్పు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేను ఇప్పుడు మిల్లెట్ ఇడ్లీస్ చేస్తున్నానండి. మిల్లెట్ అంటే నేను ఇక్కడ రాగులు సజ్జలు వాడట్లేదండి, మినప్పప్పే, పొట్టు మినప్పప్పు అనమాట. పొట్టు మినప్పప్పుని నేను పొట్టు తీయకుండా రాత్రంతా కూడా ఇడ్లీ రవ్వ మినప్పప్పు కూడా నానబెట్టేసి రుబ్బి ఆ తర్వాత మరుసటి రోజు పులిసిన తర్వాత ఇడ్లీలు అయితే వేస్తున్నాను అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో సోలా పొడి వేయకుండా, సోలా పొడి అంటే బేకింగ్ సోడా అంటారు కదా, అది కూడా వేయకుండా చాలా స్మూత్గా అయితే ఇడ్లీస్ వస్తాయి. అంతేకాదండోయ్, మనం నార్మల్ ఉద్దిబేళ్లతో నార్మల్ మినప్పప్పుతో తినే ఇడ్లీల కంటే ఇవి మనము ఒక 5-6 ఇడ్లీస్ ఎక్స్ట్రా తింటామన్నమాట. అంత టేస్టీగా ఉంటాయి. అన్ని ఇడ్లీస్ తిన్నా కూడా కొంచెం కూడా కడుపు ఉబ్బరం అనేది అస్సలు ఉండదండి. ఎందుకంటే ఇవి అచ్చంగా పొలంలో అప్పటికప్పుడు పండిన, మా ఫ్రెండ్ అయితే ఇచ్చిందండి ఈ మినప్పప్పు. నేను అప్పటికప్పుడు పండిన ఈ మినప్పప్పును తింటుంటే చూడండి, టేస్ట్ ఇడ్లీస్ అద్దరిపోయిందనుకోండి. మీకు కూడా ఎప్పుడుగైనా ఇలా అచ్చంగా పొలంలో పండిన అప్పటికప్పుడు ఫ్రెష్ మినపప్పు, పొట్టు మినపప్పు దొరికితే తప్పకుండా తెచ్చుకోండి. ఈ పొట్టు మినపప్పుని మనం సపరేట్గా మార్నింగే నానబెట్టి నైట్ రుబ్బుకోవచ్చు, లేదా ఉదయాన్నే నానబెట్టి రాత్రికి రుబ్బుకోవచ్చు. సారీ, రెండు ఒకటే కదా. ఉదయాన్నే నానబెట్టినా రాత్రి నానబెట్టినా ఓవర్ నైట్ అయితే ఇది కంప్లీట్గా నానాలండి. నానిన తర్వాత మనము కొంచెంగా పొట్టు అనేది పూర్తిగా నీళ్ళల్లో నుంచి పోకుండా కడుక్కోవాలి. కడిగేటప్పుడు కొద్దిగా పోయినా కూడా పర్లేదు, అచ్చంగా అలాగే పొట్టుతో పాటుగా రుబ్బుకుంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. మన ఛానల్లో రకరకాల వంటలు అయితే చూపిస్తున్నామండి. చాలా సింపుల్, ఈజీ కుక్స్ బై వర్కింగ్ ఉమెన్ కదా. సింపుల్ ఎక్స్ప్లెనేషన్ అయితే నేను ఇస్తున్నాను, ప్లీజ్ డోంట్ మైండ్. ఇక మన ఛానల్ ఎలా ఉంది, ప్లీజ్ అదర్ వీడియోస్ కూడా వాచ్ చేయండి, అన్ని వీడియోస్ కూడా చూడండి. మంచి మెత్తటి ఇడ్లీల పైన బాగా నెయ్యి పోసుకొని మంచి కారం పల్లి చట్నీ పొడితో తిండి సూపర్ ఉంటుంది.